హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి టేస్టీ కజ్జికాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూసేయండి. పక్కా కొలతలతో చూపిస్తాను. చూసేయండి. ముందుగా మనం పప్పులు అయితే మెజర్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి కేజీన్నర వస్తుంది. దీన్ని పడి అంటారు పల్లెటూరులో అయితే. ఈ కేజీన్నర పప్పులకి కేజీన్నర చక్కెర అయితే పడుతుందన్నమాట. నేను దీంతోనే కొలిచి వేస్తున్నాను. చూసారు కదా. సో ఇది కేజీన్నర పప్పులకి కేజీన్నర చక్కెర పడుతుంది. అలాగే కేజీ పప్పులకి కేజీ చక్కెర అయితే పడుతుందన్నమాట. ఇలా కొలతతో వేసుకోవాలన్నమాట. సో మీరు గ్లాస్తో వేసుకున్న ఒక గ్లాస్కి అలా ఒక గ్లాస్ చక్కెర అన్నట్టుగా వేసుకోవాలి. సో బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. పప్పులు చక్కెర బాగా కలపాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కెర పప్పులు బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక దాంట్లో కేజీ పిండి అయితే కలుపుకుంటున్నానండి నేను. కేజీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. అలా మెత్తగా కలపకుండా గట్టిగా కలపకుండా మీడియంలో కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కనే పెట్టుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పులు చక్కెరని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా కొన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. సో ఇలా మెత్తగా రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా వచ్చిందా లేదా అనేసి. ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఒక దాంట్లో వేసుకోవాలి. ఇలా కొబ్బరిని తురుముకొని ఇలాచీ పౌడర్ అనేది కలుపుకొని కొబ్బరి తురుము ఇలాచీ పౌడర్ కలిపి ఇలా మనం ముందుగా మిక్సీ పట్టిన పప్పుల చక్కెర పౌడర్లో ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా అయితే కలుపుకోవాలి అనమాట ఇలాచీ పౌడర్ అనేది. సో ఇంకో సైడు ఇలా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న చపాతీలు చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా చపాతీలాగా చేసుకొని ఇలా కొంచెం పిండి వేసుకొని చేసుకోవాలి. మీ కాడ అచ్చులు ఉంటే అచ్చులైనా యూస్ చేసి ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మా అత్త అయితే చేస్తుంది అనమాట. ఏ విధంగా చేస్తుందో చూడండి. పల్లెటూరులో ఇలానే చేస్తారు. మనకి టౌన్లలో రాదు కాబట్టి అచ్చులతో మనం పిండి వేసుకొని చపాతీ రేకులు పెట్టి పిండి వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే పూరి అనేది అయిపోతుంది అనమాట. సో చూడండి ఇలా చేసింది కదా, దీన్ని అల్లుకుంటూ వస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా అల్లుతుందో. పెద్దవాళ్ళు ఉంటే ఇలా అల్లుతారనమాట. మనకు రాదు కాబట్టి మనం అచ్చులతో అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చూడండి. సో అంతేనండి. కజ్జికాయలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో పూరి కూడా చేస్తుంది అనమాట. ఎంత ఈజీగా చేస్తారు కదా, మనకైతే రాదనమాట ఇలా చేయడం. సో మనం అచ్చులు ఉంటే మనం అచ్చులతో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా చేస్తుందో. అంతేనండి. చాలా ఈజీగా కొలతలతో కజ్జికాయలు అనేది చేసుకోవచ్చు. ఏమంత కష్టం ఏమి ఉండదు అనమాట కజ్జికాయలు చేయడం. మన కాడ అచ్చులు ఉంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఇంకోటి కూడా అల్లేసింది. అంతేనండి. ఇలా మనం అల్లేసి పక్కన పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయించుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూసారు కదా. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలన్నమాట. బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకుంటే కజ్జికాయలు అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సో ఇలా కాల్చుకున్న కజ్జికాయలన్నీ చూసి పక్కన తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలన్నమాట. అంతేనండి. చాలా ఈజీగా కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కజ్జికాయలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా ఇంత ఈజీగా కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి, చూడండి.
సో ఇలా ఫైనల్గా అయితే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.